హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో నేచురల్ పద్ధతిలో ఎలాంటి మసాలా లేకుండా చికెన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలని మీకు ఇక్కడ చూపిస్తున్నాను, జస్ట్ చూసేయండి. నేనైతే ముఖ్యంగా ఈ చికెన్ ఫ్రైకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నానంటే, ఇక్కడ చూసారు కదా, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి అలాగే అల్లం వేసి కొద్దిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే 500 గ్రామ్స్ చికెన్ని తీసుకుంటున్నాను. మీరైతే మీకు ఎంత కావాలో అంత చికెన్ని మీరు ఫ్రై వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే ఇప్పుడు వేసేస్తున్నా. పసుపు వేసాక రుచికి సరిపడా ఉప్పునైతే వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే వేసేస్తున్నాను. చూసారు కదా ఈ వీడియోలో, ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత వేసి అలాగే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్లాస్ వాటర్ ఎందుకంటే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవ్వడానికి. ఇలా వాటర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మనం ఉడికించేసుకోవాలి. ఇలా బాగా ఆ వాటర్ అంతా చికెన్ అబ్జార్ప్షన్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా నేనైతే స్పెషల్ ఎలాంటి మసాలా లేకుండా రెడీ చేసుకున్నా కదా, అది ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే ధనియాల పొడి, ఆ మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి బాగా కలుపుకొని తర్వాత ఫైనల్గా కట్ చేసినటువంటి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ. చాలా సింపుల్ కదా అండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.